ఇక ప్రేక్షకుల అనుభూతిని పాడు చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే తాను థియేటర్‌కు వెళ్లి సినిమా చూడనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. నేను నటించిన మూడో సినిమా తర్వాత థియేటర్‌కు వెళ్లడం మానేశానని, సినిమా విడుదలైన రోజు ప్రతి నటుడికి పరీక్ష సమయమని, బహుశా ఆయన అందుకే థియేటర్‌కు వెళ్లి ఉంటారు. సినిమా బాగాలేకపోతే తిడతారు, అలాగే బాగుంటే ప్రశంసిస్తారు. నటుడు కూడా తన నటనకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారో చూడాలనుకుంటారని పవన్ కళ్యాణ్ అన్నారు. గోటితో పోయిన గొడవలు చేయడం. వెరీ సింపుల్. సో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, he came the hard way. The very tough leader. And he's doing good. Sometimes you might like or might dislike certain aspects. ప్రతి నాయకుల్లో not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది. And first of all, Telangana CM Ravindra Reddy garu, they were never, not unlike previous regime. YCP regime lo లేరు అక్కడ. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్ కి they had given a great encouragement, including Sala, all the big films. I think he's been very courteous, even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్. అంతే కదా, ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తారు. ఫ్రమ్ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ, వై మీరు అందరూ కనుకోవచ్చు, వై ద హెల్ హ్యాస్ టు గో టు థియేటర్. ఫ్రమ్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే, నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే, హౌ ఐఎమ్ బీయింగ్ టెస్టెడ్. ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు, ఫిల్మ్ బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్. స్తుతి కావాలి. ఈవెన్ ఫర్ గాడ్ you have to say you are great. అలాగే ద అల్టిమేట్, ఇఫ్ యూ రైట్ అన్ ఆర్టికల్, ఒకసారి హరిప్రసాద్ గారు చక్రవర్తి గారు రాస్తున్నప్పుడు మీరు ఈ ఆర్టికల్ చాలా బాగున్నది. ఇట్స్ అప్రిసియేషన్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ వర్క్. సో ఇఫ్ అ హీరో గోస్ టు థియేటర్, ఇట్ మీన్స్ he want to see how his work is being appreciated. That gives him a sense of, no matter you give them 1,000 crores, 100 crores, it doesn't matter. That appreciation is దాన్ని వెలకట్టలేదు. You cannot put a price tag to it. Maybe, I don't know, maybe as police said that we have informed not to, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీసుని ఎందుకు తప్పు పట్టలేనంటే, ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లిసన్ టు పోలీస్. ఐ బీన్ టు విజయనగరం, మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను. అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ 4 kilometers వేసారు, సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలి. నాకు అర్థం అవుతుంది, వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాగ్స్. అంటే నేను ఒక్కడిని ఉత్సాహంతో వెళ్ళటం వేరు, నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాం. అంటే ప్రాబ్లం ఉంది, దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్, దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్. నకిలీ ఐపీఎస్. సో వీ డోంట్ నో. అంటే నేను అనేది సమ్టైమ్స్ వెన్ పోలీస్ సే యూ షుడ్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు, మేబీ ఇట్ కుడ్ బి ట్రూ, వీ డోంట్ నో దట్. నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్. నాకేమనిపించిందంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు స్టాఫ్ చెప్పున్నారు. ఇప్పుడు అలాంటి, ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు, తెలియలేదు. సమ్మన్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ, దగ్గరలో వాళ్ళకి తెలుసు. దే మస్ట్ హావ్ అడ్రస్ ది ఇష్యూ. తెలంగాణ ప్రభుత్వాన్ని